హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ అయితే ముతలా ఏరియాకి అయితే వచ్చాను. మొత్తం అందరూ అయితే వచ్చారు. ఇల్లు వీడియో ఆల్రెడీ పెట్టాను కదా, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈరోజు పార్టీ ఉందంట. మొత్తం మా బాసు అండ్ మా బాసు వాళ్ళ అమ్మ అందరూ ఇక్కడికి వచ్చినారు. ఇల్లు కట్టినప్పటి నుంచి ఇక్కడ పార్టీ చేసుకోలేదని మా బాస్ తమ్ముడు వచ్చేసి ఇన్వైట్ చేశాడు అనమాట. అందరూ వచ్చేసి ఇక్కడనే ఉన్నారు, పార్టీ చేసుకుంటా ఉన్నారు. పిల్లలు చూడండి, రోడ్లు ఖాళీగా ఉన్నాయని అడుగుంటాను. అక్కడ రౌండ్ ఆఫ్ బోర్డులో పోయి యూటర్న్ చేసుకొని మళ్ళీ వస్తాను. చూడండి చూడ ఈడ కూడా మళ్ళీ ఆ లాస్ట్ యూటర్న్ చేసుకొని ఇట్లా వస్తాను. కార్లు ఏం తిరగడం లేదు, మొత్తం అంతా ఖాళీగా ఉంది ఏరియా. ఇప్పుడిప్పుడే ఇండ్లు కడతాను కదా అన్నీ. ఇక్కడ వచ్చేసి ఇండ్లు కట్టేటప్పుడు సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంటారు అనమాట, ఆర్ఎస్ అంటారు. ఇంకా ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇల్లు అయిపోయేంత వరకు అతన్ని పిలిపించుకొని, మామూలు బంగ్లాదేశ్ వాళ్ళని ఇట్లా అక్కడి నుంచి పిలిపించుకొని మంత్లీ శాలరీ ఇస్తా ఇల్లు రెడీ అయ్యేంత వరకు ఇక్కడనే పెట్టుకుంటారు అనమాట. వాళ్ళకి ఇచ్చే రూమ్లు ఎట్లుంటాయంటే ఇక్కడ ఉన్నాయండి టెంట్లు అనమాట. టెంట్లు ఇలా ఉంటాయి. ఇక్కడ ఒకటి ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళు అక్కడ కట్టేంత వరకు అదే అక్కడ ఒక అతను ఉన్నాడు. ఇంకా అక్కడ డబ్బాలతో రూమ్లు ఉన్నాడు, రేకులతో. ఆ రేకులతో రూమ్లో లేకపోతే ఇట్లా కైమా అంటారు, వీటిని కైమా మాదిరి ఉంటాయి. వాళ్ళకి ఇచ్చే బాత్రూమ్ చూడండి, చిన్న రేకులతో అది బాత్రూమ్ ఇచ్చారు. ఇట్లా ఉంటాయన్నమాట. ఇట్లా లోపల ఎట్టుంటుంది చూపిస్తారండి. మా బాసు తమ్ముడి ఇల్లు కట్టేటప్పుడు వచ్చేసి అది సామాన్లు పెట్టుకునేదానికి అండ్ ఇంటి సామాన్లు పనిచేసేప్పుడు సామాన్లు వచ్చేటి దాంట్లో పెట్టుకునేట్టుగా. అండ్ ఇది వచ్చేసి కైమా వచ్చేసి అతనికి రూమ్గా ఇచ్చినారంట. లోపల ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. మనవానికి అయితే అతను వచ్చేసి బంగ్లాదేశ్ అతను. ఇక్కడ ఏదో లైట్ ఉన్నది, సోలారా చూడండి. సోలార్ లైట్ ఎండలో పెట్టినట్టున్నారు. ఇప్పుడైతే వెలుగుతూనే ఉంది సోలార్ లైట్. వెలుగుతూనే ఉంది, రాత్రి అంతా డే టైం అంతా ఎండలో ఉన్నట్టుంది, వెలుగుతుంది. ఏదో కూలర్ ఒకటి ఉంది ఇక్కడ. లోపలికి వెళ్దాం. లైట్ అన్నా ఉందా లేదా, లోపలికి వస్తానే ఇట్లుంది. వీళ్ళైతే పాపము ఎండ కానీ ఎండలకు దుమ్ము వచ్చినా ఇంకా ఈ రూమ్లోనే చేసుకొని తింటా ఇక్కడే ఉంటారు. సామాన్లన్నీ గ్యాస్ సిలిండరు ఇట్లా ఉన్నాయి. స్టవ్ అంతా ఇక్కడ ఉంది. ప్రస్తుతానికైతే ఇక్కడ చేయడం లేదు, మొత్తం ఇంట్లో చేస్తున్నారు కాబట్టి అంతా దుమ్ము పట్టిపోయినాయి. ఆ ఇల్లు కట్టేప్పుడు 3 ఏళ్ళ పైన పట్టింది. ఆ 3 ఏళ్ళు పాపం ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ బెడ్ అవన్నీ. అండ్ అది వచ్చేసి కూలర్ అనమాట. ఫ్యాన్ ఏం లేదు, ఇది ఏసీ ఏం లేదు, కూలర్ పెట్టుకున్నాడు. ఇక్కడ బెడ్ వేసుకున్నాడు. ఇప్పుడైతే లేడులే, అక్కడ రూమ్ రెడీ అయింది కాబట్టి లోపల సిరిదాఫలు ఉన్నాడు. ఇలా ఉంటాయి చిన్న కైమాలతో, ఇలా ఉంటాయి అన్నమాట. ఈ ఎండలకైతే అలాడతారు పాపం, ఎలా ఉంటారో ఏమో. ఇప్పుడైతే ఇల్లు రెడీ అయిపోయింది కాబట్టి లోపల గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చినారు రూమ్, అక్కడ ఉన్నాడు. ప్రస్తుతానికి ఇది ఖాళీగా దుమ్ము పట్టిపోయింది. ఇప్పుడైతే మా బాస్ వాళ్ళ అమ్మ ఎక్కలేదని ఇక్కడ చిన్నగా ఉంటే స్టెప్స్ ఇటు సైడ్ దిగి వెళ్ళింది లోపలికి. ఇంకా అటు సైడ్ వచ్చేసి అందరూ అటు సైడ్ పోయినారు. కారు కూడా ఇటు సైడే పెట్టమని చెప్పింది, మళ్ళీ ఇట్లే పోయాడుగా. అక్కడ టెంట్ రూమ్ చూపించిన కదా, అది వచ్చేసి ముందు ఇచ్చినారంట, తర్వాత వచ్చేసి ఇది ఇచ్చినారంట. అక్కడ సామాన్లు ఉన్నాయి. అయితే ఇందులో ఏసీ అంతా బిగించారని ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడే కొనుక్కుంటాను, ఏసీ ఉందని. ఓన్లీ ఇక్కడ బెడ్ వేసుకొని చార్జర్ అయి పెట్టుకొని ఇక్కడ నిద్రపోతాడంట. ఇంకా ఇవన్నీ సామాన్లు అన్నీ ఉన్నాయి ఈ రూమ్లో. ఇట్లుండదు, ఇది రేకులతో ఇట్లా ఉంటుంది రూమ్. ఆర్ఎస్గా వచ్చినాక అతనికి స్టార్టింగ్ జీతం ఎంత ఇచ్చినారో అతనే అడుగుదాము, చెప్తాడు. మా బాస్ తమ్ముడు వచ్చేసి ఈ ఇల్లు కట్టేటప్పుడు వచ్చేసి ఆర్ఎస్గా అయితే ఇతన్ని పెట్టుకున్నారు. ఇతనికి వచ్చేసి మంత్లీ ఎంత శాలరీ ఇస్తానో చెప్తాడు అండి. पहले तुमको कितना देता है सैलरी इधर? पहले जब मैं आया था तब मेरे पास बस एक ही बिल्डिंग था, वो एक का बस 130 देता था. इधर जब भी कोई नया आता है आते ही पूरा 1 2 3 4 5 6 ऐसा पहले ही नहीं मिलता है. पहले आके एक पकड़ना पड़ता है, फिर पास में वो खाली जगह होता है, वो भी घर बनाने वाला जगह ही होता है. फिर पहले आके एक पकड़ो, फिर दूसरे जो खाली जगह है उधर भी कोई लोग आता है,
तो पूछता है कि मुझे इधर घर बनाना है। खुद भी जाके पूछना पड़ता है कि आपको हारस चाहिए या नहीं। कोई भी ढूंढता है आदमी कि मुझे आदमी चाहिए, वो अपने घर देखभाल के लिए हारस चाहिए। फिर क्या करना पड़ता है, वो इत्तेफाक करता है, जैसे कि वो दाम बताता है, माश बताता है कि मैं तुम्हें कितना दिएगा दूसरा, मैं तुम्हें इतना दूंगा। अगर मेरा मर्जी, अगर मुझे वो अच्छा लगे, हाँ ये माश पे मैं कर लेगा, तो मैं बोलता है ओके। कितना अगर दिएगा? अच्छा ना लगे तो दोबारा बोलना पड़ता है, नहीं थोड़ा बढ़ा के दो, थोड़ा कम हो रहा है। अगर बन जाता है तो दे देता है। ऐसे हर कोई एक जैसा बताता है, हर कोई पूरा। अभी कितना घर से काम करता है तो? अभी मेरे पास बस तीन ही घर है। एक घर का आदमी कितना दिएगा? एक घर का आदमी हर कोई अलग अलग देता है। कितना है बोलो पैसा? कोई तो 100 देता है, कोई 50 देता है, कोई 20 देता है, जिसका मर्जी। मैंने यानी ये वाला 100, ये तो मुझे पहले 130 देता था, अभी भी वैसा ही दे रहा है, सेम ही दे रहा है। ये 130, वो दूसरा 3 घर में मेरा भी ज्यादा नहीं है, और भी आदमी है उन लोगों का बहुत ज्यादा है। पूरा कितना मिलेगा मंथली? पूरा कितना मिलेगा मंथली? मेरा 190 मिलता है, ये 130, ये 40, दूसरा है 40 और दूसरा और एक है 20 बस। ఓకే వచ్చేసి నెలకు వచ్చేసి 190 దినార్లు అయితే సంపాదిస్తాడు మా బాస్ వచ్చేసి మా బాస్ తమ్ముడు 130 దినార్లు. అండ్ పక్కన వచ్చేసి 2 ఇళ్ళల్లో పనిచేస్తాడంట, అంటే వాళ్ళకు కూడా సెక్యూరిటీగా అట్లా చూసుకుంటూ ఉంటాడు. ఒక ఇంట్లో వచ్చేసి 40 దినార్లు, ఒక ఇంట్లో వచ్చేసి 20 దినార్లు ఇస్తాడంట. మొత్తానికి 190 దినార్లు మంత్లీ. కోవిడ్ దినార్లు మొత్తానికి 190 దినార్లు నెలకైతే సంపాదిస్తాడు. అండ్ 190 ఇంటూ బంగ్లాదేశ్ డబ్బులు వచ్చేసి 400 అంట, అంటే నెలకు 76,000 సంపాదిస్తాడు బంగ్లాదేశ్ డబ్బులు. మన ఇండియా డబ్బులు వచ్చేసి ఒక 54,000 55,000 వస్తుంది మన ఇండియా డబ్బులు. అదేగాక ఇప్పుడు మావానికి ఆర్ఎస్గా లేదు కాబట్టి, ఇల్లు రెడీ అయిపోయింది కాబట్టి ఇంట్లో వంట మనిషిగా ఇతనే పనిచేస్తాడు, పని మనిషి ఏమో పిల్లలను చూసుకుంటుందంట. ఇతనికి వచ్చేసి ఆర్ఎస్గా ఇంకా ఇక్కడ పని ఏం లేదు, ఈ ఇంట్లో వరకు అయితే ఇల్లు రెడీ అయిపోయింది కాబట్టి ఆర్ఎస్గా పని లేదు. మా బాస్ తమ్ముడు ఏం చేశాడంటే, ఇంకా ఇంట్లో పని మనిషి వచ్చేసి పిల్లలను చూసుకునేట్టుగా ఇతను వంట బాగా చేస్తాడని పొద్దున మధ్యాహ్నము అండ్ రాత్రి వంట మనిషిగా ఇతనే పెట్టుకునేసారు. వంట కిచెన్కి వచ్చేసి సపరేట్గా డోర్ ఉంది కాబట్టి ఇతనే పెట్టుకున్నారు వంట మనిషిగా. సో ఇక్కడే ఉన్నాడు, ఇంకా ఇక్కడే ఉంటూ పక్కన 2 ఇళ్ళకి పని చేసుకుంటాడు. మా బాస్ వచ్చేసి 130 దినార్లు, అదే మా బాస్ తమ్ముడు 130 దినార్లు, పక్కింటి ఒక అతను వచ్చేసి 20 దినార్లు, ఇంకో అతను వచ్చేసి 40 దినార్లు ఇస్తానంట. ఆ ఇంటికి కూడా కాపలాగానే చూస్తూ ఉండాలి అనమాట. అట్లా అయితే మాత్రము ఆర్ఎస్గా మాత్రం చాలా కష్టంగా ఉంటుంది పని మాత్రము. రూమ్లు అట్లా ఉంటాయి, ఇట్లా చాలా ఉంటుంది. చాలా వరకు అయితే ఇక్కడ వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు పనిచేస్తారు ఆర్ఎస్ సెక్యూరిటీగా. పోనీలో కష్టపడి అయితే మొత్తానికి నెలకు 190 దినాలు అయితే సంపాదించుకుంటాడు. వాళ్ళ డబ్బులు వచ్చేసి ఒక్క దినార్ వచ్చేసి 400 అంట బంగ్లాదేశ్ డబ్బులు, అంటే నెలకు 76,000 దాకా సంపాదిస్తాడు వాళ్ళ డబ్బుల్లో. మన డబ్బులు అయితే 55,000 అట్ట వస్తుంది. ఈ ఏరియాలోకి వచ్చేసి ఇంకా వాటర్ సప్లై లేదంట. ప్రతి ఒక్కరు ఇక్కడ ఏరియాలో ముత్తలా ఏరియాలో అందరూ ట్యాంకర్ ద్వారా నీళ్ళు సప్లై చేసుకుంటారంట. మంత్లీ ఎంతని మాట్లాడుకుంటారంట. నేను ఇతను అడిగింటే మంత్లీ ఎంతని అతనికి తెలియదు అన్నాడు. పైన ట్యాంక్కి ఫుల్ చేసి వెళ్ళిపోతాడు. కోవిడ్ వాళ్ళకు దివానీలో అండ్ సాలాలో అన్నం పెట్టేసినాక మమ్మల్ని అయితే డైరెక్ట్ కిచెన్లోకి వచ్చి తినమని చెప్పినారు. ఇంకా నేను శ్రీలంక డ్రైవర్ బెంగాలీ అతను అయితే వంట రూమ్ లోకి వెళ్ళిపోయి అక్కడే కూర్చొని తిన్నాము. మటన్ రైస్ అండ్ ఏదో మరకైతే చేసినారు. ఈ ఇంట్లో అయితే కిచెన్ లోకి కూడా ఉంది, ఎందుకంటే బెంగాల్ అయితే వంట మనిషి. కిచెన్ కి వచ్చేసి సపరేట్ డోర్ ఉంది అనమాట బయట నుంచి. ఇంకా నేను తినేసి మధ్య తాగేసి అయితే వచ్చేసా. ఇంకా మా బాస్ వాళ్ళ అమ్మ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ సభాసాలం వెళ్ళిపోవాలా, 1 అవర్ పడుతుంది. అండ్ మా బాస్ కూడా వచ్చాడు. మా బాస్ అండ్ ఫ్యామిలీ అంతా పిల్లలు వాళ్ళ కార్లో వస్తారు. నేను మా బాస్ వాళ్ళ అమ్మని అండ్ పని మనిషి తోడు వచ్చింది అనమాట. వీళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోతాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాము.